ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ ముందుకు వచ్చింది 5.1 లో బడ్జెట్ యాంప్లిఫైర్. దీని కాస్ట్ వచ్చేటప్పటికల్లా 13,000 సమ్మర్ వెకేషన్స్ ఆఫర్ కింద అమ్మడం జరుగుతుంది. ఇది మన 6 ఇంచెస్ సపోర్ట్ చేస్తుంది, 12 ఇంచెస్ సపోర్ట్ చేస్తుంది అండ్ 4 ఇంచెస్ సపోర్ట్ చేస్తుంది. అండ్ యాంప్లిఫైర్ పంచీ బేస్తో చాలా చక్కగా ఇది క్రిస్టల్ క్లారిటీతో ఆడియో వస్తుంది విత్ ఆప్టికల్ HDMI RC వీటితో వస్తుంది అనమాట. విత్ ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్ అనమాట. ఏం వాడాము ఏంటనేది చూద్దాము. చూడండి, యాంప్లిఫైర్కి వచ్చేటప్పటికల్లా KMS బోర్డు వల్ల 765 బోర్డ్, రవి 4 FET అండ్ 4750 వోల్ట్ కెపాసిటర్స్, 6 amp డయోడ్స్, అలాగే 24/0/24 5 ఆంపియర్ రాక్ స్టార్ ట్రాన్స్ఫార్మర్ అండి. ఈ ట్రాన్స్ఫార్మర్ నేను డౌట్ పడ్డా, కానీ ఈ కస్టమర్ నన్ను ఎంత ఫోర్స్ చేసినా, ఇలాగే ఇంకో కస్టమర్ కూడా ఉన్నారు గుంటూరులో, రీసెంట్గా అది కూడా చేశాను. ఎంతమంది ఫోర్స్ చేసినా నేను ఇది టెస్ట్ చేసుకొని దాన్ని గట్టిగా వాడాక ఈ ట్రాన్స్ఫర్ వేడెక్కట్లేదు అంత తెలిసిన తర్వాతే డెలివరీ వద్దామని ఫిక్స్ అయ్యాను. అలాగే చెక్ చేశాను, బాగుంది. అండ్ నేను రవి బోర్డు ఎందుకు వాడతానంటే వేడెక్కే సమస్య రాదు ఎంతసేపు వాడినా. 12/0/12 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ ఫర్ నాబ్ లైట్స్ అండ్ ఫ్యాన్స్. అండ్ ఇది 12/0/12 2 ఆంపియర్ ఫర్ రిమోట్ కిట్, ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్ అనమాట. చిన్న డిస్ప్లేలో జెమ్టెక్ అనమాట, జెమ్టెక్ వర్జన్ 4 రిమోట్ కిట్. ఇది షాన్ అనమాట ఫర్ సాఫ్ట్ బేస్ కోసం. చాలా చక్కగా సోనీ ఎక్స్పోర్డ్ అలాంటి వాటిలో పెట్టుకుంటే చాలా చక్కగా పంచ్ బేస్ పడుతుంది. అలాగే ఇది బేస్ ట్రబుల్ బోర్డ్ ఫర్ ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి. కొంచెం ఆయనకి క్రిస్పీగా ఉండాలని అన్నారంట. సో క్రిస్పీగా ఎలాగొస్తుంది ఏంటనే దాన్ని బట్టి చేశాను. అండ్ క్యాబినెట్ వచ్చేటప్పుడు 4.5 ఇంచెస్ హైట్, విడ్త్ వచ్చాము 12 ఇంచెస్. బ్యాక్ సైడ్ చూసుకోండి, విత్ టాగల్ స్విచ్, FT003 ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. ఇది ఇన్ కేస్ అతను బ్లూటూత్ వాడితే ఇది ఆఫ్ చేసుకుంటే దీని లైఫ్ కాపాడుకోవచ్చు. చాలామంది ఆటోమేటిక్ స్విచ్చెస్, డిజిటల్ స్విచ్చెస్ వాడుతున్నాను. నేను నమ్మకం లేక డిజిటల్ స్విచ్ మీద అనలాగ్ స్విచ్చే వాడతాను. RCA జాక్స్, ఇదేమో AUX 1, AUX 2, AUX 3 ఇవి డమ్మీస్. ఓకే, యాంప్లిఫైర్ విషయంలో ఎక్కడ తగ్గే సమస్య లేదండి. నేను లేట్ చేశాను అంటే యాంప్లిఫైర్ అయిపోయాక కూడా ఇవ్వలేదు అంటే యాంప్లిఫైర్లో ఏదో కంప్లైంట్ ఉందని అర్థం. నేను ఎంత త్వరగా ఇవ్వాలని చూస్తానండి, ఎందుకంటే మీ దగ్గర నుంచి నాకు ఫోన్ కాల్స్ కూడా తగ్గుతాయి అలా చేస్తే. ఆ ఒక్క రీజన్తోనే నేను ఇప్పటి వరకు లేట్ చేశానే కానీ ఏ కస్టమర్ది ఫోన్ ఎత్తకుండా అయితే ఏ రోజు లేను. అది మాత్రం చెప్తున్నాను. నేను జెన్యూన్గానే ఉంటా. నాకు నచ్చకపోతే యాంప్లిఫైర్ డెలివరీ అవుతుంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు జెన్యూన్గానే ఆన్సర్ చెప్తా. బాగుంటే బాగుందని, బాగోకపోతే బాగోలేదని. ఇదే ఫ్రెండ్స్, ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.